హలో అందరికీ నమస్తే. లోక్‌సభ ఎలక్షన్స్ పోలింగు స్టార్ట్ అయింది ఆల్రెడీ. కానీ అసలు రాత్రంతా ఏం జరిగింది? నిన్నంతా ఏం జరిగింది? కొద్దిగా తక్కువనే పంచొచ్చు గాక. అసెంబ్లీ ఎలక్షన్స్‌తో పోల్చినప్పుడు తక్కువ అమౌంట్, తక్కువ మందికి పంచొచ్చు. కానీ ఓడిపోతాం, లేకపోతే మనం ఇంతో ఇంతో డబ్బులు వస్తే గెలుస్తాం అనుకున్న అభ్యర్థులందరూ గూడా నిన్నంతా బిజీగా ఉన్నారు. డబ్బులు పంచిండ్రు, మందు పంచిండ్రు. తీసుకున్నది మనమే. మనం అంటే ఓటర్లు. అయితే ఎక్కడెక్కడ ఎంత జరిగిందనేది ఒక కొంత చర్చ ఉంది. కొన్ని బయటకొచ్చిన వార్తలు. అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళైతే ఎక్కడ పట్టుకున్న దాఖలైతే మనకు కనబడలేదు. ఖమ్మంలో ఎక్కడో రూ. 1,00,00,000 పట్టుకున్నారన్నారు. అదేమైందో తెలవదు. కొన్ని వీడియోస్ బయటకొచ్చినాయి. ఆదిలాబాద్‌లో ఆదిలాబాద్ అభ్యర్థి కవర్‌లో డబ్బులు పెట్టి, పాంప్లెంట్ పెట్టి ఇచ్చిన అదొక వీడియో బయటకొచ్చింది. ప్లస్ మెదక్‌లో ఒక వీడియో బయటకొచ్చింది. ఇక అదంతా వీడియోలో పెట్టి, ఆ వీడియోలో వచ్చేటివి ఒకటి రెండే. కానీ జరిగింది మాత్రం మొత్తం ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. అన్ని పార్టీల నేతలు. నాకు తెలిసి మల్కాజ్‌గిరిలో ఒక అభ్యర్థి ఒక్క కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు గదా! ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మందికి డబ్బులు పంపించిండు. 1,00,000 మందికి డబ్బులు పంచిండ్రు. కాకపోతే వేలేం పంచలేదు. 400, 500, 600 పరిస్థితులను బట్టి. ఒక అభ్యర్థి అని చెప్తున్నా. డబ్బులు పంచగలిగే అభ్యర్థి మల్కాజ్‌గిరిలో ఎవరున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కడి నుంచో వచ్చి, ఎక్కడనో పోటీ చేసిన ఆయనొచ్చి ఈడ పోటీ చేసి, అసలు గెలిచే అవకాశాలు లేవు అని చర్చ జరుగుతున్న టైంలో డబ్బులు పంచిర్రు. ఆ డబ్బులు గెలిపిస్తాయనేది ఆయన ఆశ, ఆయన నమ్మకం. ఖచ్చితంగా ఆ డబ్బులు వంచింది 7,00,000 మంది ఓటర్లకు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు 37,00,000 ఓట్లు. 37,00,000 ఓట్లలో కనీసం ఒక 50% అయినా పోలైతాయి గదా! 50% అంటే మనకు ఒక 18, 19 లక్షల ఓట్లు పోలైతాయి. ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అంటే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా అదే జరిగింది. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బులు పంపించిండ్రు. కొన్ని ఏరియాలకు మందు పంపలేదు. రాత్రంతా గొడవ. వాళ్ళకి మందు పంచిర్రు, మాకు పంచలేదు అని. ఇప్పుడు డబ్బులు ఒక పార్టీ పంచుతుంటే అవతల పార్టీ ఊరుకుంటారా? ఆ లోకలోళ్ళు అభ్యర్థులకు ఫోన్ చేసి, సార్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు మా ఏరియాకొచ్చి, మా ఊరికొచ్చి ఏం చేద్దాం? మనం పంచకపోతే ఎట్లా? అని లోకల్ లీడర్లు ప్రెషరు. ఈ లీడర్ల మీద, ఇంకో లీడర్ల మీద, ఇంకో పార్టీ లీడర్ల మీద. అరే! వాళ్ళు అట్లా పంచితే మనం కొద్దిగన్నా పంచాలి కదా! అని చెప్పి వీళ్ళు రాత్రి అరేంజ్‌మెంట్లు చేసి పంచడం. ఇక అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు డబ్బుల మీదే డిపెండ్ అయ్యి ఉంటారేమో అన్నట్టుగా మారింది వ్యవస్థ. ఎందుకంటే డబ్బులు స్టార్ట్ చేసింది వాళ్ళే. డబ్బుల పంపిణీ స్టార్ట్ చేసింది వాళ్ళే. వాళ్ళే డబ్బులు పంచారు. అందరికి పంచలేదు. కొంతమందికి పంచారు. మరి పంచనోళ్ళు వీళ్ళ మీద కసితో రివర్స్ ఓటేస్తే ఏమైతారో వీళ్ళు. డబ్బులు పంచిన వాళ్ళు, డబ్బులు పంచని వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ వీళ్ళ మీద కోపంతో ఉంటారు. వాళ్ళంతా రివర్స్ ఓటింగ్ చేస్తే మొత్తానికి పోతాయి. లక్షల మందికి ఇట్లా డబ్బులు పంచలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో డబ్బులు పంచడం అనేది చాలా అరుదు. అసెంబ్లీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఇంకా కింది ఎలక్షన్స్, గ్రౌండ్ ఎలక్షన్స్ పోయే వరకు డబ్బుల పంపిణీ ఎక్కువుంటది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక మొత్తం డబ్బులమయమే. డబ్బులు, మందు. అసలు ఆ 2 పంచకపోతే ఎలక్షనే కాదు. కానీ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కూడా డబ్బులు పంచిర్రు. అది పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఎప్పుడు డబ్బులు పంచరు. మనం అంతకుముందు పార్లమెంట్ చూసినాం. 2019 పార్లమెంట్ చూసినాం. 2014 పార్లమెంట్ చూసినాం. ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్స్‌కు అసలు డబ్బులు పంపిణీ అనేది ఉండదు. మందు కూడా ఉండదు. ఎవరైనా లోకల్ లీడరు ఏదో అభిమానంతోనో, అభ్యర్థి మీద అభిమానంతోనో ఆన్నో ఈన్నో చేస్తారేమో గానీ, అభ్యర్థులే డబ్బులు ఖర్చు పెట్టి కేవలం డబ్బుల మీద డిపెండ్ అయ్యి ఉన్న సందర్భాలు చాలా తక్కువుంటాయి. నేను నాట్ ఓన్లీ మల్కాజ్‌గిరో, నాట్ ఓన్లీ చేవెళ్ళ, మొత్తం ఇప్పుడు మామనార్ కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బులు పంచిర్రు. మందు పంచిండ్రు రాత్రి. ఈవెన్ ఇక్కడ మన నల్గొండ, భువనగిరిలో అయితే విపరీతంగా డబ్బులు పంచిండ్రు. రూ. 400 ఇచ్చిండ్రు, రూ. 500 ఇచ్చిండ్రు. మందు పంచిండ్రు మళ్ళీ ఊర్లల్ల. ఏదో డబ్బులు పంచి సరే వాళ్ళు పంచుతారు. మనోళ్ళు ఇట్లా తీసుకుంటాం. తప్పదు. మందైతే తీసుకున్నారు కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం చూసి ఏయండ్రి. ఎవరికేయాలి ఓటు? ఎవరికేస్తే కరెక్ట్ ఉంటది? ఎవరు మనకు పనికొస్తారు? ఎవరు పనికిరారు? మన పార్లమెంటు అంటే మన ప్రతినిధే కదా! మన మన కష్టాలు వినేవాళ్ళో, లేకపోతే మన ఊరికి రోడేసేవాళ్ళో, లేకపోతే మనకేదైనా ఇబ్బంది ఉంటే మన ఊరికి వాళ్ళు చూసుకునేవాళ్ళో, అభ్యర్థులను చూడండి, పార్టీలను చూడండి. డబ్బులు పంచిందాన్ని మాత్రం మీరు లెక్కలోకి తీసుకోకండి. ఆ డబ్బులు మనయే. మన డబ్బులే మనం తీసుకున్నాం అన్నట్టుగా భావించాలి. ఆ డబ్బులు పెద్ద లెక్క కాదు. రూ. 400, రూ. 500 ఏముంటది?
కరెక్ట్గా బస్ ఛార్జీలు అవుతున్నాయి. ఇప్పుడు బస్ ఛార్జీలు అవుతున్నాయి. ఎక్కడికైనా ఊరికి వేస్తే 400-500 అయిపోతున్నాయి ఒకనాడు, ఒక పూట. ఏదైనా హోటల్ పోయి తింటే ఒక మనిషికే అన్నం వస్తుంది ₹500. అట్లాంటి సిచ్యువేషన్ అయింది ఇప్పుడు. కాబట్టి అవి అవి డబ్బులు లెక్క పెట్టుకోకుండా, ఆ డబ్బులు మన డబ్బులే తీసుకున్నారు. కానీ ఓటేసే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో చూసేయండి. కానీ అభ్యర్థులు డబ్బులను నమ్ముకొని ఉన్నారు చూడండి, అది గ్రేట్. డబ్బులను నమ్ముకొనే వాళ్ళు ఇంకా ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కాబట్టి మాకు ఓటేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు కొంతమంది. ఇంకా మీరు ఎవరు ఓటేస్తారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.